400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలట. అప్పుడేం ప్రభుత్వం ఏం చెప్పింది చెప్పుర్రి? మేము 5 లక్షలు ఇస్తున్నాం, కేసీఆర్ లాగా కాదు, గింత గింత ఇల్లులు కట్టిండు, గింత గింత రూములు కట్టిండు, మీ ఇష్టం వచ్చినట్టు మీ జాగాలో కట్టుకోండి, మేము 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం గాయాలు చెప్పింది. ఇవాళ ఇల్లు బిక్కున్నారు, ముగ్గులు పోసుకున్నారు, మొత్తం కూడా ఆడ పిల్లర్ల కోసం గాతాలు దవ్వుకున్నారు. ఇప్పుడు దవ్వుకున్న తర్వాత అరే 5 లక్షలతో పాటు ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, రేపు పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లలు ఇళ్ళకి రావాలి, మనవాళ్ళు అవుతారు, మనవరాళ్ళు అవుతారు, ముసలిది ఉండాలి, ముసలోడు ఉండాలి, సరే అప్పు చేసో సప్పు చేసో ఉన్న కొద్దిగా బంగారమో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి తనఖా పెట్టి ఎంతో కొంత పైసలు తెచ్చుకొని సరే మళ్ళీ కట్టుకోలేం కదా ఇల్లు. సో ఇది ఒక కళ, పేదోడి కళ కాబట్టి ఇల్లు ఒకేసారి కట్టుకుంటాం అని చెప్పి ఇల్లు కట్టుకుంటాం అంటే మరి అప్పుడే ఒకలాగే చెప్పిండ్రు. ఇవాళ తీరా పేర్లు వచ్చిన తర్వాత రావడానికి సిద్ధమైన తర్వాత ఉన్న ఇల్లులు వీక్కున్న తర్వాత కేవలం ఇగో ఇంతనే ఉండాలి విస్తీర్ణం, 400 నుంచి 600 లోపే ఉండాలి, ఇట్లయితే ఇబ్బంది అవుతుంది, బిల్లులు ఆపేస్తామని చెప్పి మరి ప్రభుత్వం అప్పుడు మొదటి నుంచి ఒకటే మాట ఉండాలి కదా, మొదటి నుంచి ఒకటే మాట ఉంటే ప్రజలు అట్లా సో అట్లే ముందుకు పోయేటోళ్ళు. ఇప్పుడు ఆశ పెడితే మళ్ళీ అట్లా కట్టుకోవద్దు ఇట్లా కట్టుకోవద్దు అనంటే మాత్రానికి సో అయోమయంలో ఉన్నారు లబ్ధిదారులంతా కూడా. దీని మీద ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాలి, మరోసారి ఆలోచన చేయండి. మీ 5 లక్షలు ఇవ్వండి, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి చెప్పుకుంటారు, మీ హయాంలో ఇచ్చినామని చెప్పుకుంటారు, కానీ కొంత వాళ్ళు డబ్బులు జమ చేసుకొని కట్టుకునేటటువంటి ప్రయత్నం, ఆ ఇల్లు అనేది ఒక కళ కాబట్టి చిరకాల స్వప్నం కాబట్టి మరి దీని మీద మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.